తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు అనర్హత వేటు అంశం హిటెక్కింది. సుప్రీంకోర్టు సూచనలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణను వేగవంతం చేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి మరొకసారి నోటీసులు జారీ అయ్యాయి. అనర్హత పిటిషన్లపై మరొకసారి అఫిడవిట్ వేయాలని అందులో ఆదేశించారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు, ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ పంపించిన నోటీసులకు స్పందించి వారి వివరణ కూడా ఇచ్చుకున్నారు. కానీ దానం నాగేంద్ర హైదరాబాద్ నుంచి గెలిచిన దానం నాగేంద్ర శశంకరంపూర్ నుంచి గెలిచినటువంటి కడియం సార్ ఇద్దరు మాత్రమే వారు స్పందించలేదు. స్పీకర్ నోటీసులకు ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. వీరిద్దరిపైన స్పష్టంగా వేటు పడుతుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్న తరుణంలో ఒకవైపు ఈ రోజు మరొకసారి స్పీకరు ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ సీరియస్ అయిన నేపథ్యంలో స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ వీళ్ళిద్దరికి మరొక మారు నోటీసులు పంపించారు. కడియం సిఆర్కి మరోవైపు దానం నాగేందర్ ఇద్దరికి కూడా నోటీసులు పంపించారు. వీరిద్దరు కూడా స్పందించాల్సి ఉంటుంది. ఓవైపు వీరిద్దరి పైన స్పీకర్ వేటు వేసే కంటే ముందుగానే వారిద్దరే స్వయంగా రాజీనామా చేస్తారన్న చర్చ కూడా బయట కొనసాగుతుంది. మరోవైపు దానం నాగేందర్ తాను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కొని సికింద్రాబాద్ ఎంపీకి అభ్యర్థిగా రీసెంట్ గా జరిగినటువంటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన స్పష్టంగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేశారు. ఆయన పైన వేటు వేయాలని చెప్పేసి కూడా అంతా కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు లీగల్ ఫైట్ చేస్తున్నారు. దీంతో ఆయన స్వయంగా ఈ రోజు ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. త్వరలో ఆయన తనకు తానుగానే రాజీనామా చేసే ఆలోచనలో దానం నాగేందర్ ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. ఇటు కడియం సిఆర్ కూడా ఒకవైపు తాను కూడా రీసెంట్ గా జరిగినటువంటి ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన నేపథ్యంలో ఆయన పైన కూడా వేటుపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రెండు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వారు వివరణ ఇచ్చుకున్నారు. గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కాళయ్య యాదయ్య, ప్రకాష్ గౌడ్, మరోవైపు అరికపూడి గాంధీ, ఇటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ వీళ్ళంతా కూడా వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా మరోవైపు కడియం సిఆర్ దానం నాగేందర్ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. దీంతో మరోమారు చివరి అవకాశంగా వారికి స్పీకర్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. స్పీకర్ నోటీసులు జారీ చేసిన తర్వాత వారు స్పందించకపోతే స్పీకర్ తీసుకున్న చర్యకు వాళ్ళు బాధ్యులుగా ఉండాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలుస్తుంది. మొత్తానికైతే వాళ్ళిద్దరూ స్పీకర్ వేటు వేసే కంటే ముందుగానే వారి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.